హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్లో మనకి లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కటాఫ్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందే మనకి ఈ ఇయర్కి సంబంధించి అంటే 2024కి సంబంధించి కౌన్సిలింగ్ అవి డేట్ చూసుకుంటే కనుక మనకి పారామెడికల్ కోర్సులకి డేట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ 5వ తారీఖు 2024న రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అక్టోబర్ 10 2024న మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఉన్న అందరికీ కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు. చాలా మందికి స్టూడెంట్కి రిమార్క్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ హార్డ్ కాపీస్లో సబ్మిషన్ చేయలేరు. అలాంటప్పుడు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వాటిని రిమార్క్స్గా పెడతారనమాట. ఒకవేళ మీరు ఆ డాక్యుమెంట్ సబ్మిషన్ చేస్తే మళ్ళీ మీ నేము ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తర్వాత 10th రోజు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్కు మాత్రమే కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుంది? 19/10/2024 సాటర్డే రోజున మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది బీఎస్సీ పారామెడికల్ కోర్సులకి. ఆల్రెడీ నేను నర్సింగ్ అండ్ బీపీటీకి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. 2023కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కటాఫ్. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. మనకి ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఉండడం జరుగుతుంది ఇన్ కేస్ సీట్స్ అనేవి వెకెట్గా ఉంటాయి. అది ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇవి 2023లో మనకి ఈ స్టూడెంట్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని నేను సింప్లిఫై చేసి ఈ విధంగా రెడీ చేయడం జరిగింది. అంటే ఏ కేటగిరీకి లోకల్ అండ్ నాన్ లోకల్లో ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది నేను చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ కోర్సెస్ ఇన్ అలైడ్ హెల్త్ సైన్సెస్ 2023 అనమాట. ఇవి 2023కి సంబంధించినటువంటి పారామెడికల్ కోర్సుల యొక్క కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. ఫస్ట్ క్యాస్ట్ చూసుకునే కనుక బీసీడీ. ఈ నిమ్స్ వచ్చేసి మనకి లోకల్ అండ్ నాన్ లోకల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ముందుగా బీసీడీ లోకల్ చూసుకుంటే 79,646 ర్యాంక్ అనేది ఎంసెట్ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. 92% అనేది ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ అనమాట. ఆ యొక్క స్టూడెంట్కి అదే కట్ ఆఫ్ అనమాట. అండ్ బీసీడీ నాన్ లోకల్ చూసుకుంటే 51,552 ఎంసెట్ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 68.50% అనేది 12th వచ్చినటువంటి పర్సెంటేజ్. అండ్ బీసీబీ చూసుకుంటే దీంట్లో కూడా మనకి లోకల్ అండ్ నాన్ లోకల్లో ఫిల్ చేశారు. బీసీబీ లోకల్లో మనకి 80,485 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 82.70% అనేది 12%. అండ్ బీసీబీ నాన్ లోకల్లో చూసుకుంటే 50,769 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. 85.60% అనేది 12% అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్లో ఇందులో కేవలం లోకల్ కేటగిరీలోనే ఫిల్ చేయడం జరిగింది. 73,458 ర్యాంక్ కట్ ఆఫ్ అనమాట. 82.40% అనేది 12th మార్క్స్ పర్సెంటేజ్. అండ్ ఎస్సీలో చూసుకుంటే కనుక దీంట్లో కూడా సేమ్ లోకల్ అండ్ నాన్ లోకల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఎస్సీ లోకల్లో మనకి 90,903 ర్యాంక్ ర్యాంక్ అనేది కట్ అయిపోయింది. 88.50% అనేది ఇంటర్ పర్సెంట్ అనమాట. అండ్ ఎస్సీ నాన్ లోకల్ చూసుకుంటే 87,078 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. 85.50% అనేది ఇంటర్ పర్సెంట్ అనమాట. అండ్ ఓసీ కేటగిరీ చూసుకుంటే ఇందులో కూడా లోకల్ నాన్ లోకల్ ఉంది. ఓసీ లోకల్లో 69,350 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. 75.90% అనేది ఇంటర్మీడియట్ పర్సెంట్ అనమాట. అండ్ ఓసీ నాన్ లోకల్ చూసుకుంటే 43,069 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. 81.90% అనేది 12% అనమాట. అండ్ చివరి ఇంకొక క్యాస్ట్ వచ్చేసి బీసీఏ. ఇందులో కూడా సేమ్ లోకల్ అండ్ నాన్ లోకల్. బీసీఏ లోకల్ వచ్చేసి 79,987 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. 94.20% అనేది ఇంటర్మీడియట్ మార్క్స్ శాతం అనమాట. అండ్ బీసీఏలో నాన్ లోకల్ చూస్తే 79,789 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది.
75.70% అనేది ఇంటర్ పర్సెంటేజ్. అండ్ బీసీసీలో ఇందులో కేవలం లోకల్ కేటగిరీలోనే ఫిల్ చేయడం జరిగింది. 77,002 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్ అండ్ 93.90% అనేది ఇంటర్ పర్సెంట్ అనమాట. తర్వాత క్యాస్ట్ వచ్చేసి ఈఎస్టీ. సో ఈఎస్టీలో కూడా కేవలం లోకల్లోనే ఫిల్ చేశారు. 91,495 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ 80.50% అనేది ఇంటర్ పర్సెంట్ అనమాట. సో చివరిగా బీసీఈకి సంబంధించి చూస్తే ఇందులో లోకల్ అండ్ నాన్ లోకల్లో ఫిల్ చేయడం జరిగింది. బీసీఈ లోకల్ వచ్చేసి 80,259 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. 89.50% అనేది ఇంటర్ పర్సెంట్ అనమాట. అండ్ బీసీఈ నాన్ లోకల్ చూసుకుంటే 45,080 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. 65.50 అనేది ఇంటర్ పర్సెంట్ అనమాట. సో ఈ విధంగా పారామెడికల్ కోర్సు అంటే 2023కి సంబంధించినటువంటి పారామెడికల్ కోర్స్ యొక్క కేటగిరీ వైజ్ కటప్ అనమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గుర్తుపెట్టుకొని మనకి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో మనకి నెక్స్ట్ మంత్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ 5న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అది రాగానే ఒక్కసారి చెక్ చేసుకోండి మీ నేమ్ పక్కన రిమార్క్స్ ఏమైనా ఉందా. రిమార్క్స్ ఉంటే ఆ యొక్క ఈ 5 డేస్లో మీరు అనేది దాన్ని సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అనమాట. సో ఇది వీడియో.